రేపు ఏకాదశి, అందులోనూ శుక్రవారం ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది గనక చల్లినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా పోయి, అంటే ముఖ్యంగా చెడు అంతా కూడా వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఎంతో శక్తివంతమైనటువంటి పరిహారం. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి ఈ తిథి రోజున. ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారనమాట. ఈ నిర్జల ఏకాదశి ఎంతో శక్తివంతమైనది. అంటే సంవత్సరంలో మనకు జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారనమాట. మామూలుగా మనకేంటంటే సనాతన ధర్మంలో 24 ఏకాదశులు ఉన్నాయి. మాఘమాసం అధిక మాసం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. అన్ని ఏకాదశులన్నింటిలో కల్లా కూడా ఈ నిర్జల ఏకాదశి అనేది చాలా పవిత్రమైనది. ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాస దీక్షను ఆచరిస్తారో అలాంటి వారికి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో కోటి జన్మల పుణ్యంతో పాటుగా 24 ఏకాదశులకు ఉపవాసం చేసి వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట. ఈ నిర్జల ఏకాదశి రోజున కనీసం నీటిని కూడా తాకకుండా మీరు ఉపవాసం గనక ఉన్నట్లయితే అంత శక్తివంతంగా ఈ నిర్జల ఏకాదశి అనేది ఉపయోగపడుతుందన్నమాట. మన యొక్క కష్టాన్ని, బాధలను తొలగించుకోవటానికి ఈ నిర్జల ఏకాదశి చాలా చాలా విశిష్టమైందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అందులోనూ శుక్రవారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి ఇంకా శక్తి అనేది రెట్టింపుగా ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకంగా ఏంటంటే లక్ష్మీనారాయణులకు పూజ చేస్తూ ఉంటారు. అసలు గుమ్మం దగ్గర ఏం చల్లాలి ఏంటి అనేది చూసే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ నిర్జల ఏకాదశి అంటే మనకేంటంటే సంవత్సరంలో ముఖ్యంగా అంటే మనకి 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి సంవత్సరం మొత్తం మీద. ఆ అన్నిట్లో కల్లా కూడా చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది ఈ నిర్జల ఏకాదశి. ఏకాదశి అంటే మామూలుగానే శక్తులు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఈ నిర్జల ఏకాదశికి ఏంటంటే ఇంకా శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందులో ఈ రోజున శుక్రవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఇంకా పవర్ఫుల్గా వస్తుందన్నమాట. ఈ రోజుకు ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఏంటంటే లక్ష్మీనారాయణులకు పూజ చేస్తూ ఉంటారు. ఉపవాసం ఉండి చేస్తూ ఉంటారనమాట. అంటే ఉపవాస దీక్ష మీకు శక్తి ఉంటే చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల మాత్రం చాలా పుణ్యం వస్తుందన్నమాట. అంటే మేము చేయగలము, మాకంతా ఆరోగ్యం బాగుంది అని అనుకున్న వాళ్ళు 12 సంవత్సరాల పిల్లలు అంటే లోపు పిల్లలు కాకుండా, అలాగే 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు కాకుండా, అనారోగ్య సమస్యలు ఉన్నవారు కాకుండా మిగిలిన వారు ఎవరైనా సరే శక్తి ఉన్నవాళ్ళు రేపు ఆఖరికి మంచినీటిని కూడా త్రాగకుండా మీరు ఉపవాసం గనక చేసినట్లయితే 24 ఏకాదశులు చేస్తే ఎంత పుణ్య ఫలితం అయితే వస్తుందో ఈ రోజున అంత పుణ్య ఫలితం అనేది వస్తుందన్నమాట. మరి ఉపవాసం చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చెయ్యాలని ఉంది కానీ మా వల్ల కాదు అంటే మాకు పుణ్యం రాదా అని చెప్పేసేసి మీకు సందేహం రావచ్చండి. మీరు ఈ ఒక్క పని చేయటం వలన మీకు తప్పకుండా పుణ్యం వస్తుంది. అలా చేయలేని వాళ్ళు ఎవరైనా సరే మీరు పాలు కానీ, పండ్లు కానీ, పలహారాలు కానీ తీసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే మీరు చేయాల్సిన పనులు ఏంటంటే చందనం బొట్లు విష్ణుమూర్తికి పెట్టాలన్నమాట. విష్ణుమూర్తి ఫోటోకు చందనం బొట్లు పెట్టడం వలన మీకు ఆ పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అలాగే ఏంటంటే తులసి కోట దగ్గర కూడా మీరు దీపారాధన చేసుకోవటం వలన అలాంటి పుణ్య ఫలితమే దక్కుతుందన్నమాట. అలాగే ఈ రోజున ఏంటంటే స్వామివారి ముందల వడపప్పు, పానకము నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ నారాయణుల పూజ ముందల ఏంటంటే చక్కగా తులసి దళాలు సమర్పించాలి. తులసి మాలను కూడా మీరు సమర్పించవచ్చు అనమాట. మీరు ప్రసాదంగా వడపప్పు, పానకము లేదా చక్కెర పొంగలి ఇలాంటివి చేసినప్పుడు అందులో కూడా తులసి దళాన్ని సమర్పించాలి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే చాలా మంచిది. పండ్లు, పలహారాలు లేకపోతే పేదవారికి ఏదన్నా బట్టలు కానివ్వండి, లేకపోతే ఏదన్నా పుస్తకాలు కానివ్వండి, ఇలాంటివి దానం చేయటం వలన మీకు ఇలాంటి పుణ్య ఫలితం అనేది వస్తుందన్నమాట. కానీ శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ ఒక్క ఏకాదశి రోజున మీరు చేసినట్లయితే 24 ఏకాదశుల్లో చేసినంత పవర్ అనేది ఉంటుందన్నమాట. దీనికి వచ్చేటప్పటికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే భీమసేనుడు వేదవ్యాస మహర్షిని అంటే నేను ఇలాగా
ఆ భోజనం అనేది చేయకుండా ఉండలేను. నేను తినకుండా ఉండలేను. నా వల్ల అస్సలు కాదు. నేను భోజన ప్రియుడిని. నాకు ఆహారం అనేది కావాలి. కానీ మా అన్న అలాగే నా తల్లి ద్రౌపది, మా అన్న ధర్మరాజు గారు ఏంటంటే ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుంది. ఏకాదశుల్లో ఉపవాసం చేయమని 24 ఏకాదశుల్లో చెప్తున్నారు. నా వల్ల కాదు. కానీ నాకు పుణ్యం కావాలి. నేను ఉపవాసం లేకుండా నాకు పుణ్యం ఎలా వస్తుంది అని చెప్పేసేసి భీమసేనుడు ఏంటంటే వేదవ్యాస మహర్షిని అడిగాడనమాట. అడిగితే వేదవ్యాస మహర్షి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, భీమసేన నీకు 24 ఏకాదశుల్లో ఉపవాసం చేసినటువంటి పుణ్య ఫలితం రావాలి అనంటే ఈ ఒక్క రోజున నువ్వు ఆఖరికి మంచినీటిని కూడా త్రాగకుండా నువ్వు ఉపవాస దీక్షను గనక ఆచరించి వ్రతం చేసుకున్నట్లయితే తప్పకుండా నీకు అంతే ఫలితం అనేది వస్తుంది అని చెప్పేసేసి వేదవ్యాస మహర్షి చెప్పటం అనేది జరిగింది. కాబట్టి శక్తి ఉంది, మేము చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఉపవాసం ఆచరించే ప్రయత్నం చేయండి. ఇక ఈ రోజున ఏంటంటే గుమ్మం దగ్గర ఇది చల్లుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ఎంతో పవిత్రమైన రోజు, అందులో శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకి ఈరోజు పూజ కూడా చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడం ఖాయం. గుమ్మం దగ్గర మీరు ఇది చల్లటం వలన అంటే చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని గుమ్మం బయట కూడా చక్కగా నీటితో కడిగేసి ముగ్గులు వేసుకొని, రేపు శుక్రవారం కాబట్టి అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని కాస్తంత పసుపు కుంకుమలు చల్లుకొని, అలాగే గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా మామిడి తోరణాలు అట్లా మీరు కట్టుకొని, లేదా వేపాకులైనా సరే గుమ్మానికి ఇరువైపులు పెట్టుకొని, అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మానికి ఇరువైపుల దీపాలు పెట్టుకోవటము, అలాగే ఇంటి లోపల కూడా చక్కగా రాళ్ల ఉప్పు వేసినటువంటి నీటితో శుభ్రంగా తుడుచుకోవటం, పసుపు నీటిని చల్లుకోవటము. ఈ రోజున మాంసాహారం అనేది వండకూడదు, తినకూడదు. అసలు ఉపవాసం ఉంటే మీకు శక్తికి తగ్గట్లుగా ఇంకా చాలా మంచిదనమాట. ముఖ్యంగా నీటిని తాగకూడదు. నిర్జల అంటే జలం అంటే నీరు, నిర్జల అంటే నీటిని తాగకుండా ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి తప్పకుండా 24 ఏకాదశులు ఉపవాస దీక్ష చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. కాబట్టి ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి అనేటటువంటి పేరు వచ్చింది. అలాగే ఇంట్లో తప్పకుండా లక్ష్మీనారాయణులకు పూజ చేసుకోవాలి. అంటే చక్కగా గంధము కుంకుమలతో అలంకరణ చేసేసి దీపధూప నైవేద్యాలతో తులసి దళాన్ని సమర్పించి లేదా తులసి మాలనైనా సమర్పించేసి లక్ష్మీనారాయణులను జపించి అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అంతేకాకుండా అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యం అనేది కలుగుతుంది. ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని, గోవిందనామాన్ని అంటే శివపార్వతులకు, లక్ష్మీనారాయణులతో పాటుగా శివపార్వతులకు, వెంకటేశ్వర స్వామికి కూడా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి విష్ణు సహస్రనామాన్ని, గోవిందనామాన్ని చదువుకోవటం వల్ల చాలా చాలా మంచి జరుగుతుందన్నమాట. గుమ్మం ఏంటంటే ఇంటికి ప్రధాన ద్వారం అన్నమాట. మంచి ప్రవేశించాలన్నా, చెడు ప్రవేశించాలన్నా మనకు ఇంటి గుమ్మం లోపల నుంచే ప్రవేశించాలి. ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందన్నమాట. మనకేంటంటే నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. మన ఇంటికి ఎదురుగా ఉండేవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏంటంటే మన బాధలు ఏదో మనం పడుతూ మన బ్రతుకు మనం బ్రతుకుతూ ఉంటుంటే జనాలు ఏంటంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారండి. మీరు గమనించండి. కావాలంటే మీరు కాస్త నవ్వుతూ ఉన్నా, మీరు ఏదన్నా కొనుగోలు చేసుకున్న వస్తువులు ఏదన్నా కొనుక్కొచ్చుకున్నా, లేకపోతే ఇంకా మీ ఇంట్లో ఏదన్నా శుభకార్యాలు చేస్తున్నా అసలు మొఖానే వాళ్ళ మొహం అంతలోనే నవ్వే మొహం మారిపోయిద్ది అనమాట. సీరియస్గా పెట్టేస్తారు. అసలు అది ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందన్న విషయం కూడా ఆలోచించకుండా అంత తట్టుకోలేనంత ఏడుపు ఏడుస్తారు, వీళ్ళ సొమ్మేదో పెట్టి బ్రతికిస్తున్నట్లుగా. ఎందుకంటే జనాల చూపులు అనేవి అస్సలు మంచి కాదనమాట. కాబట్టి నరదిష్టి ప్రభావాన్ని నుంచి తొలగించుకొని మనకు ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉండి మనం సంతోషంగా ఉండాలంటే ఈ పరిహారం అనేది బాగా పనిచేస్తుంది. ఈరోజు తప్పనిసరిగా తలంటు స్నానం ఆచరించాలి. తలంటు స్నానం అంటే షాంపూతో కుంకుడిగాయలతో చేయకూడదు. ఈ రోజు ముందు రోజు చేసుకోవాలన్నమాట. ఆ రోజున మామూలుగా పైకి తల మీద నీళ్లు మాత్రమే పోసుకోవాలన్నమాట. తలకు నూనె రాస్తే మాత్రం ఎంతో దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. పసుపు రంగు బట్టలు ధరించాలన్నమాట. ఇక అలా చేసేసి ఈ గుమ్మం దగ్గర కూడా మీరు ఇంటి లోపల కూడా చక్కగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వడపప్పు, పానకము, చక్కెర పొంగలి ఇలాంటివి చేసి అందులో కూడా తులసి దళాలను సమర్పించినట్లయితే ఆ ప్రసాదాలకు ఎంతో శక్తి అనేది వస్తుందన్నమాట. అలాగే గుమ్మాన్ని తొక్కటము, గుమ్మం మీద నుంచోటము, గుమ్మం మీద తుమ్మటము ఇలాంటివి చేయకూడదు. చాలామంది ఏంటంటే గుమ్మాల మీద పొనుకుంటారు, తలపెట్టి గుమ్మాల మీద కూర్చుంటారు, గుమ్మాల మీద నిలబడతారు, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అలా చేయటం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. గుమ్మానికి ప్రత్యేకంగా పూజలు చేసేవాళ్ళు మన వెనకట పెద్దవాళ్ళు.
అలాగా గుమ్మము అంత విశిష్టత అనమాట. కాబట్టి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి ఇది సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. అంటే సుమారు 4 గంటల 30 నిమిషాల దగ్గర నుంచి మీరు సాయంత్రం అంటే రాత్రి 9 గంటల 45 నిమిషాల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఎందుకంటే లక్ష్మీదేవి భూలోకాన సాయంత్రం సమయంలోనే సంచరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా చెడు గ్రహాలు కూడా సాయంత్రం సమయంలోనే తిరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీరేం చేస్తారంటే గుమ్మం దగ్గర శుభ్రంగా అంటే చక్కగా గడపకు ముగ్గులు వేసేసి చక్కగా ఇల్లు వాకిలిని కూడా శుద్ధి చేసుకొని మీరు కూడా స్నానం అనేది ఆచరించి శుద్ధిగా చేసుకోవాలి. ఈ పరిహారాలన్నీ కూడా చక్కగా శుద్ధిగా చేసుకోవాలి. అలాగే ఆడవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు పసుపు రంగు చీరతో పాటుగా చక్కగా కాళ్ళకు కూడా పసుపు రాసుకోవాలి. నుదుటిన సింధూరం ధరించాలి. పాపట్లో కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇక గుమ్మం దగ్గర ఏంటంటే ఒక గ్లాసు నీటిని తీసుకోండి. పరిశుభ్రమైనటువంటి నీటిని తీసుకొని ఆ గ్లాసు నీళ్ళల్లో కొంచెం గంగాజలం కలపాలి. అలాగే 2 పాల చుక్కలు కలపాలి. చిటికెడంత పసుపు కుంకుమ అలాగే కొంచెం పచ్చకర్పూరం కానీ లేదా మామూలు కర్పూరం పొడిని కానీ చల్లాలి. అంటే చిదిమి అందులో వెయ్యాలి. మీ దగ్గర రోజ్ వాటర్ కానీ లేదా అంటే గులాబీ రెమ్మలు కానీ ఉంటే అవి కూడా అందులో వేసేసి ఆ నీటిని మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లాలన్నమాట. మీ ఇంటికి ఎన్ని గుమ్మాలైతే ఉంటాయో అన్ని గుమ్మాలలో కూడా చల్లాలి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి సమయంలో అలాగా ఇంకా కాస్తో కూస్తో నీళ్లు మిగిలి ఉంటే గుమ్మాలు కొంచెం తలుపుల మీద కూడా చిలకరించండి. ఇంటి లోపల కూడా చిలకరించండి. అలా చిలకరించేసిన తర్వాత ఇంటి యొక్క తలుపులు తీసి ఉంచండి. తలుపులు వేయకూడదు, తీసి ఉంచండి. కనీసం ఒక అరగంట సేపైనా తీసి ఉంచండి. అలా చేయటం వలన ఏంటంటే ఇంటి పరంగా ఉన్నటువంటి చెడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే బయట నుంచి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. తలుపు వేసేశారనుకోండి ఇంట్లో ఉన్నటువంటి చెడంతా కూడా అంతే నిలబడిపోతుంది. బయటికి వెళ్ళటానికి దారి ఉండదు కదా. అలాగే లక్ష్మీదేవి లోపలికి రావాలన్నా కూడా తలుపులు వేసేసి ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవి కూడా రాలేదనమాట. కాబట్టి తలుపులు తీసి ఉంచాలి. చక్కగా అలా చల్లేసేసి ఇక మీరు మామూలుగా మీ పని మీరు చేసుకోండి. తప్పనిసరిగా దీపారాధన చెయ్యాలి. ఇలా చల్లటం వలన ఏంటంటే గంగాజలం అనేది శుద్ధి అయినటువంటి పదార్థం. మనం నీటిలో కలుపుకోవాలి. అంటే నీరు అనేది పంచభూతాల్లో ఒకటి. నీరు చాలా శుద్ధి అయినటువంటి పదార్థం. అలా నీటిలో ఈ పసుపు కుంకుమలు మంగళకరమైనవి, శుభప్రదమైనవి. కర్పూరం ఏంటంటే దైవానికి నివేదన చేయబడిన పదార్థం. ముఖ్యంగా విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి వస్తువు ఈ పచ్చ కర్పూరం అన్నమాట. కాబట్టి అలా తీసుకోవాలి. అంటే రోజు వాటర్ కానీ లేదా గులాబీ రెమ్మలు కూడా ఏంటంటే ఒక మంచి సువాసనకు గులాబీ పువ్వులు అన్నా ఆ స్మెల్ అన్నా కూడా ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అన్నమాట. కాబట్టి అలా చేసేసేయాలి. గంగాజలం గురించి చెప్పేది ఏమీ లేదండి. గంగా నది నీటితో సమానం అన్నమాట. కాబట్టి చక్కగా అలా చల్లేసేసి తలుపులు తీసి ఉంచండి. అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అప్పుల సమస్యలు ఉంటే తీరిపోతాయి. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. మీకున్నటువంటి ఎలాంటి కష్టమైన నష్టమైన పాపమైన అన్ని రకాలు కూడా దరిద్రాలన్నీ పోయి దశవంతులుగా మారటానికి కుబేరులుగా మారటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇంకా అలాగే ఏంటంటే మనకున్నటువంటి అంటే చాలా వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి దుష్ట గ్రహాలు అలాంటి నీడలు ఏదన్నా ఉన్నా కూడా కంటికి కనబడిన కారాత్మక శక్తులన్నింటినీ కూడా తొలగిపోయి ఆ విష్ణుమూర్తి లక్ష్మీనారాయణుల ఆశీర్వాదంతో పాటుగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో పాటుగా మనకు అపార కుబేరులు అవ్వటాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరండి. కటిక పేదవాడిని సైతం కుబేరులుగా మార్చేటటువంటి శక్తి ఈ పరిహారాలకు ఉంది. ఎందుకంటే ఎంతసేపటికి రెక్కల కష్టమే కాదు, కష్టంతో పాటుగా కలుసుబాటును తెచ్చుకోవటం కోసం ఇలాంటి పరిహారాలు చేసుకొని తీరాల్సిందే. గొప్ప గొప్ప వాళ్ళ రహస్యాలు ఇన్ని ఇవేనండి. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకొని మీరు కూడా ధనవంతులుగా మారి జీవితంలో సంతోషంతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి ఆ లక్ష్మీనారాయణుల తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీరెప్పుడూ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో సంతోషంగా ఉంటారనమాట. చక్కగా ఇలాంటి నియమాలతో ఆచరించేసుకొని ఈ పరిహారం అనేది చేయండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు చేసినటువంటి పుణ్యం అనేది ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటుందన్నమాట. కాబట్టి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.